ఏలూరు జిల్లా బేమడోలు మాధురి కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట మాదక ద్రవ్యాలు వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బేమడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బేమడోలు మాధురి కళాశాలలో సోమవారం నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట మాదక ద్రవ్యాలు వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బేమడోలు సీఐ రవికుమార్, ఎస్ఐ వై సుధాకర్, ఎస్ఈబి సిఐ గిరిజా సత్యకుమారి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో యువతను పక్కదారి పట్టించడానికి డ్రగ్స్ ఒక కారకంగా మారుతుందని, కనుక విద్యార్థులంతా వాటిపై పూర్తి అవగాహన కలిగి చెడు మార్గాలకు వెళ్లకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బేమడోలు ఎస్ఐ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ కె ప్రేమ్ కుమార్, పెనుమాడి బాలు, బేమడోలు ఎస్ఈబి సిబ్బంది పాల్గొన్నారు. సమాజం పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి మీరు ఈ డ్రగ్స్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మీ సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోగలరు. మన చుట్టూ తిరిగే ఆటో డ్రైవర్స్, మన చుట్టూ కాలేజ్ వదిలే టైం కరెక్ట్గా సెంటర్లో కాసు కూర్చున్నట్టు రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏమాత్రం అనుమానం ఉన్నా ఒక్కోటి కొట్టేయండి అంతే, ఫ్రీగా మిగిలిన పని మేము చూసుకున్నాం. బట్ మనం బాధ్యత తెలిసి ఒకవేళ అనుమానం ఉండి కూడా మనం ఆ టైంకి రియాక్ట్ కాకపోతే, సరైన చర్య తీసుకోకపోతే, దాని గురించి బాధ్యత వహించకపోతే ఆ తర్వాత అతనే ఉన్మాదిగా మారి మనం వెంటపడే అవకాశం ఉంటుంది, మనల్ని వేధించే అవకాశం ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది. స్కూల్ బ్యాగ్స్ లో గంజా దొరికింది రీసెంట్ 2-3 డేస్ స్కూల్ బ్యాగ్స్ లో, కాలేజ్ కాదు స్కూల్ బ్యాగ్స్ లో దొరికింది. ఇందాక సీఏ గారు చెప్పారు కదా చాక్లెట్స్ అని. మేము మైలవరం, కృష్ణా జిల్లా మైలవరంలో మేము పట్టుకున్నాం చిన్న చిన్న కిళ్ళి బట్టల దగ్గర. మీకు డ్రగ్స్ అలవాటు అంటే మనకు తెలియకుండానే జరుగుతాయి. ఇప్పుడు ఎవరొకళ్ళు బర్త్డే ఉందని చెప్పేసి ఇస్తారు చాక్లెట్స్, అందులో ఏమన్నా మీకు తెలియదు. సీఏ గారు చెప్పినట్టు అపరిచితుల నుంచి పరిచయం నుంచి కూడా ఫస్ట్ ఈ డ్రగ్స్ కొంతమంది అలవాటు చేసుకుంటారు. ఆ బానిస అయిన వాళ్ళు డ్రగ్ కన్జ్యూమర్సే, తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా డ్రగ్ పెడ్లర్స్. ఎందుకంటే ఈ వ్యసనానికి బానిస అయ్యి దానికోసం డబ్బు కావాలి. వీళ్ళలో పేరెంట్స్ దేనికి ఇస్తారు? డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వరు కదా. సో వాళ్ళు డబ్బు సంపాదనకి బాధ్యంగా వాళ్ళే డ్రగ్ పెడ్లర్స్ మీకు అలవాటు చేస్తారు. ఎంతమంది అలవాటు అయితే అంత నమ్మచ్చు కదా, దాని ద్వారా డబ్బు సంపాదించు. వాళ్ళు నాశనం అవ్వడంతో కాకుండా మన పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు నేరాలు కూడా మీరు గుర్తుంచుకోండి, పేపర్లో చైన్ స్నాచింగ్, ఇంకా చాలా బ్లేడ్ మ్యాచ్, డ్రగ్ అడిక్ట్స్, అబ్యూస్, ఇవన్నీ కూడా టీనేజ్ యువతే. వీళ్ళు ఈ ఏజ్ ఏంటంటే అడాలసెన్స్. టీనేజ్ అంటే మంచి చెడు తెలియదు, అవునా కదా? మీకు ఏది మంచి ఏది తెలియదు, చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అంటే మీతో మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఫస్ట్ ఏదో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అలవాటు చేసుకోవడానికి ఈ గంజాయి డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగపడతారు.